వెల్కమ్ టు మెగానన్ టీవీ బర్నింగ్ టాపిక్. భారత్ దెబ్బకు పాకిస్తాన్ పడగ విప్పడం మానేసి కాళ్ల బేరానికి వచ్చిన వైనం ఇప్పుడు సంచలనంగా మారింది. కుక్కతోక వంకర అన్న చందాన పాక్ ఎన్ని కుతంత్రాలు చేసినా టీమిండియా సర్జికల్ స్ట్రైక్ ఇస్తే ఎలా ఉంటుందో ఆపరేషన్ సింధూర్ నిరూపించింది. పహల్గాం రక్తపాతానికి ప్రతీకారంగా భారత్ జరిపిన ఈ దాడి అటు పాక్ ముష్కరుల గుండెల్లో వణుకు పుట్టిస్తే ఇటు పాక్ పాలకులను అమెరికా గడప తొక్కేలా చేసింది. ఈ ఆపరేషన్ వెనుక ఉన్న హిడెన్ ట్రూత్స్ ఏంటి, ఆ సంచలన విషయాలేంటి ఇప్పుడు చూద్దాం. గతేడాది జమ్మూ కాశ్మీర్లోని పహల్గాం ప్రాంతంలో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు చేసిన ఘాతుకం మరిచిపోలేనిది. పర్యాటకులే లక్ష్యంగా సాగిన ఈ నరమేధం వల్ల కాశ్మీర్ లోయ రక్తసిక్తమైంది. ఈ ఘటనతో కాశ్మీర్ టూరిజం గ్రాఫ్ ఒక్కసారిగా పడిపోయింది. ముందొస్తే ముసలిపండు, వెనకొస్తే విందు అన్నట్టుగా పర్యాటకులు లేక స్థానికులు తిండికి కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడింది. పాక్ కుటిల బుద్ధి వల్లే వేల కుటుంబాలు రోడ్డున పడ్డాయి. పాక్ చర్యలకు భారత్ కేవలం నిరసనలతో సరిపెట్టలేదు, పక్కా ప్లానింగ్తో ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్ వ్యవహరించిన తీరు ప్రపంచ దేశాలకు ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇదే సమయంలో భారత్ అమెరికా సహాయం కోరింది. భారత్ చేసిన దాడులను నిలుపుదల చేయాలని పాకిస్తాన్ అమెరికా కాళ్లు పట్టుకుంది. శత్రువు ఇంటికొచ్చి మరీ కొట్టడం భారత్కు కొత్తేమీ కాదు. కానీ ఈసారి లెక్క వేరు. పహల్గాం ఘటనతో రగిలిపోయిన భారత్ కసి తీర్చుకోవడమే కాదు, అసలు ఉగ్రవాదం అంటే ఏంటో శత్రువుకు రుచి చూపించింది. యాక్షన్స్ స్పీక్స్ లౌడర్ దాన్ వార్డ్స్ అన్నట్లుగా మాటలు పక్కన పెట్టి చేతలతో సమాధానం చెప్పింది మన సైన్యం. అదే ఆపరేషన్ సింధూర్. పహల్గాం ఘటన జరిగిన తర్వాత దేశం మొత్తం ఆగ్రహంతో ఊగిపోయింది. కానీ భారత్ ప్రభుత్వం మాత్రం కూల్ యాజే కుకుంబర్ అన్నట్లుగా చాలా ప్రశాంతంగా తన వ్యూహాన్ని రచించింది. అన్ని ఆధారాలను సేకరించిన తర్వాత శత్రువు ఊహించని విధంగా దెబ్బ కొట్టాలని డిసైడ్ అయింది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ ఆపరేషన్ కేవలం దాడి కాదు, ఒక సర్జికల్ ఎక్సలెన్స్. ఒక్క ప్రాణం కూడా పోకుండా, పౌరులకు ఎలాంటి నష్టం కలగకుండా కేవలం ఉగ్రవాదుల స్థావరాలే లక్ష్యంగా ఈ ప్లాన్ అమలు చేశారు. నిఘా వర్గాల పక్కా సమాచారంతో టెక్నాలజీని వాడుకుంటూ పాకిస్తాన్ గడ్డపై ఉన్న ఉగ్రవాద శిబిరాలను భారత్ టార్గెట్ చేసింది. అర్ధరాత్రి వేళ శత్రువు నిద్రపోతున్న సమయంలో భారత్ తన ప్రతాపాన్ని చూపించింది. సరైన సమయంలో ఉగ్రవాద స్థావరాలపై విరుచుకుపడింది. ఈ ఆపరేషన్కు పెట్టిన పేరు సింధూర్. భారత వాయుసేన మరియు కమాండోలు కలిసి చేసిన ఈ అటాక్లో ఉగ్రవాదులు శిబిరాలు మేకపేడల్లా కూలిపోయాయి. ఆధునిక ఆయుధాలతో చేసిన ఈ దాడికి పాకిస్తాన్ డిఫెన్స్ సిస్టమ్ కనీసం స్పందించలేకపోయింది. ఉగ్రవాదులకు తేరుకునేలోపే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. పాకిస్తాన్ గడ్డపై ఉన్న టెర్రర్ లాంచ్ ప్యాడ్స్ అన్నీ నేలమట్టమయ్యాయి. భారత్ చేసిన ఈ మెరుపు దాడితో పాకిస్తాన్ దేశంలో వణుకు మొదలైంది. తమ దేశంలో ఉగ్రవాదులు ఉన్నారనే నిజాన్ని ప్రపంచం ముందు దాచలేకపోయింది. ఏం చేయాలో పాలుపోక ఉగ్రవాదులు ప్రాణభయంతో అక్కడి నుంచి పలాయనం తగ్గించారు. అయితే ఎప్పటిలాగే పాకిస్తాన్ తన ఉగ్రబుద్ధిని చాటుకుంది. తన తప్పును ఒప్పుకోకుండా ఉగ్రవాద శిబిరాలను సామాన్య నివాసాలుగా చిత్రీకరించే ప్రయత్నం చేసింది. అంతేకాదు, ధ్వంసమైన ఆ శిబిరాల మరమ్మతుల కోసం ప్రభుత్వం తరపున ఆర్థిక సహాయం ప్రకటించి తన అసలు రంగును బయటపెట్టుకుంది. ఇది ఆ దేశం ఉగ్రవాదానికి ఎంతగా వత్తాసు పలుకుతుందో చెప్పడానికి ఒక క్రిస్టల్ క్లియర్ నిదర్శనం. ఉగ్రవాదులకు తీవ్రస్థాయిలో నష్టం జరగడంతో పాకిస్తాన్ వేరే పల్లవి అందుకుంది. ఉగ్రవాదుల శిబిరాల మరమ్మతుల కోసం ప్రభుత్వం తరపున ఆర్థిక సహాయం చేసింది. ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్ వ్యవహరించిన తీరు ప్రపంచ దేశాలకు ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇదే సమయంలో భారత్ అమెరికా సహాయం కోరింది. భారత్ చేసిన దాడులను నిలుపుదల చేయాలని పాకిస్తాన్ అమెరికా కాళ్లు పట్టుకుంది. అమెరికా అధికారులు, చట్టసభ్యులు, మీడియా సంస్థలతో పాకిస్తాన్ రాయబారాలు, రక్షణ అధికారుల సంప్రదింపులు జరిపారు. ఏకంగా 50కి పైగా సమావేశాలు నిర్వహించారు. అంతర్జాతీయ వేదికల మీద ఉగ్రవాదానికి తాము వ్యతిరేకమని, తాము కూడా టెర్రరిజం బాధితులమేనని నీతులు చెప్పే పాకిస్తాన్ నైజం నోటితో చెబుతూ నొసటితో వెక్కిరించినట్టు ఉంటుంది. తాజాగా బయటపడ్డ ఆధారాలు పాక్ చేస్తున్న డబుల్ స్టాండర్డ్ పాలిటిక్స్ను ప్రపంచం ముందు ఉంచాయి. భారత సైన్యం జరిపిన మెరుపు దాడుల్లో ధ్వంసమైన ఉగ్రవాద స్థావరాలను చూసి పాక్ విలవిలలాడిపోయింది. సాధారణంగా ఏ దేశమైనా ఉగ్రవాద క్యాంపులు కూలిపోతే సంతోషించాలి. కానీ ఇక్కడ సీన్ రివర్స్. ఆ శిబిరాలను రిపేర్ చేయడానికి పాక్ ప్రభుత్వం స్వయంగా నిధులు కేటాయించింది. అంటే పాక్ దృష్టిలో ఆ ఉగ్రవాదులు దేశానికి ముప్పు కాదు, వారు ఆ దేశపు స్ట్రాటజిక్ అసెట్స్.
భారత్ దాడుల ధాటికి తట్టుకోలేక ఏం చేయాలో పాలుపోక పాకిస్తాన్ చివరకు అమెరికాను ఆశ్రయించింది. దీన్నే ఇల్లు కాలుతుంటే బావి తవ్వినట్టు అంటారు. అంత నష్టం జరిగాక అపరాధ భావంతో అమెరికా వైపు పరుగులు తీసింది. పాక్ రాయబారులు, రక్షణ అధికారులు అమెరికా చట్టసభ్యులతో అత్యవసర సమావేశాలు నిర్వహించారు. భారత్ను ఎలాగైనా అడ్డుకోవాలని, తమను కాపాడాలని దీనంగా ప్రార్థించారు. అయితే ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ శాంతి గురించి మాట్లాడడం కంచె చేనుమేసిన చందంగా ఉంది. తమ భూభాగం నుంచి ఉగ్రవాదం నడుస్తుందని తెలిసినా దాన్ని అదుపు చేయకుండా దెబ్బ తగిలినప్పుడు మాత్రం విక్టిమ్ కార్డు ప్లే చేయడం పాకిస్తాన్కు అలవాటుగా మారింది. పాకిస్తాన్ ఇప్పటికైనా తెలుసుకోవాల్సింది ఒక్కటే: నిప్పుతో చెలగాటం ప్రాణ సంకటం. ఉగ్రవాదాన్ని ఆయుధంగా వాడుకొని పొరుగు దేశాలను ఇబ్బంది పెట్టాలనుకోవడం ఆత్మహత్యా సదృశ్యం. అమెరికా వెళ్లినా, మరో దేశాన్ని వేడుకున్నా వాస్తవాలు మారవు. పాక్ చేస్తున్న ఈ డబుల్ గేమ్లో ఆ దేశమే బలి కాకముందే ఉగ్రవాద ఫ్యాక్టరీలను మూసివేయడం మంచిది. లేదంటే ప్రపంచ పటంలో పాకిస్తాన్ ఒక ఫెయిల్డ్ స్టేట్గా మిగిలిపోయే ప్రమాదం ఉంది. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తే పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయి. అతి వినయం ధూర్త లక్షణం అన్నట్లు అమెరికా ముందు పాక్ వేసిన వేషాలు ఇప్పుడు ప్రపంచం ముందు బట్టబయలయ్యాయి. భారత్ దెబ్బకు పాకిస్తాన్ ఆర్థికంగా, నైతికంగా కుప్పకూలిపోయింది. ఆపరేషన్ సింధూర్ కేవలం ఒక దాడి కాదు, ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తే అంతం ఎలా ఉంటుందో చెప్పే ఒక హెచ్చరిక.